హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సంక్రాంతి అంటేనే సినిమాలు అంటేనే సందడి. కానీ ఈసారి సందడి మామూలుగా లేదు. ఎందుకంటే బరిలో దిగింది సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ని షేక్ చేసిన బాస్. ఈసారి కామెడీ కింగ్ అనిల్ రావిపూడితో కలిసి మన శంకరవర ప్రసాద్ గారు అంటూ మన ముందుకొచ్చేశారు. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? నిజంగానే వింటేజ్ చిరంజీవిని అనిల్ రావిపూడి చూపించారా? విక్టరీ వెంకటేష్ గారి ఎపిసోడ్ ఎలా ఉంది? నయనతారతో బాస్ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందా? అసలు ఇది బ్లాక్ బస్టరా లేక రొటీన్ రావిపూడి మార్క్ సినిమానా? మరి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ప్రతి పాయింట్ని డీటెయిల్డ్గా ప్లస్లు మైనస్లతో సహా ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, ఎందుకంటే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ గురించి చెప్పాలి. ముందుగా అసలు స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. మన హీరో శంకరవరప్రసాద్ చిరంజీవి ఒక పవర్ఫుల్ ఎన్ఐఏ ఆఫీసర్. వృత్తిపరంగా ఎంత సక్సెస్ఫుల్ అయినా పర్సనల్ లైఫ్లో మాత్రం ఫెయిల్యూర్. ఎందుకంటే తన భార్య శశిరేఖ నయనతార ఆవిడ చాలా రిచ్. కొన్ని మనస్పర్ధల వల్ల, చిన్న చిన్న గొడవల వల్ల వీళ్ళిద్దరూ విడిపోతారు, డైవర్స్ తీసుకుంటారు. అయితే విడిపోయిన తన భార్యతో మళ్లీ కలిసిపోవడానికి, తన విరిగిన కాపురాన్ని చక్కదిద్దుకోవడానికి ఒక ఎన్ఐఏ ఆఫీసర్ ఏం చేశాడు? ఈ ప్రాసెస్లో వచ్చే కామెడీ ఏంటి? ఎమోషన్ ఏంటి? అసలు విలన్ సుదేవ్ నాయర్ గొడవ ఏంటి? చివరికి చిరు, నయన్ ఒక్కటయ్యారా లేదా అనేది వెండితెర మీద చూడాల్సిందే. సింపుల్గా చెప్పాలంటే ఇదొక సీరియస్ యాక్షన్ స్టోరీ కాదు, ఒక బ్యూటిఫుల్ మరియు ఫన్ ఫీల్డ్ ఫ్యామిలీ డ్రామా. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్. గత కొన్నేళ్లలో చిరంజీవిగారు చేసిన సినిమాల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఇదే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన ఏజ్ కేవలం నంబర్ మాత్రమే అనిపిస్తుంది. స్క్రీన్ మీద ఆయన ఎనర్జీ, ఆ స్టైలు, ఆ గ్రేసు చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేం. ముఖ్యంగా కామెడీ టైమింగ్. శంకర్ దాదా, ఎంబీబీఎస్, చెంటబ్బాయ్ సినిమాల్లో చిరంజీవిగారు ఎలా నవ్వించారో ఇందులో అంతకుమించి నవ్వించారు. మిడిల్ క్లాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా మన పక్కింటి చిరంజీవిలా అనిపించారు. డాన్స్లల్లో కూడా ఆ ఈజ్ తగ్గలేదు. ఇక నయనతార గురించి చెప్పాలి. శశిరేఖ పాత్రలో ఆమె చాలా హుందాగా నటించారు. చిరు మైనస్ నయన్ మధ్య వచ్చే సీన్స్, ముఖ్యంగా మాటలు లేకుండా సైగలతో చేసుకునే సంభాషణలు చాలా బాగున్నాయి. ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉంది. సినిమాకి మేజర్ హైలైట్ ఏంటి అంటే అన్డౌటెడ్లీ విక్టరీ వెంకటేష్ గారి క్యామియో. ఆయన కనిపించేది కొద్దిసేపే అయినా థియేటర్ దద్దరిల్లిపోయింది. చిరు మరియు వెంకీ ఇద్దరూ కలిసి ఒకరి పాటలకు ఒకరు డాన్స్ వేస్తుంటే ఫ్యాన్స్కి పూనకాలే. అది నిజంగా ఒక విజువల్ ట్రీట్. వెంకటేష్ గారి స్టైలింగ్ కూడా చాలా కొత్తగా బావుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి మాట్లాడితే ఆయనకి చిరంజీవిగారు అంటే ఎంత ఇష్టమో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఫ్యాన్స్ బాస్ని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించారు. సెల్ఫ్ సెటైర్స్, తమ మీద తామే జోకులు వేసుకోవడం అనే కాన్సెప్ట్ని అనిల్ బాగా వాడారు. అది బాగా పేలింది కూడా. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. స్క్రీన్ మీద అవి ఇంకా బాగున్నాయి. సినిమాలో ప్లస్ పాయింట్స్ లిస్ట్ చూద్దాం. చిరంజీవిగారి ఎనర్జీ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశారు. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎక్కడా బోర్ కొట్టదు. ఎడిటింగ్ చాలా షార్ప్గా ఉంది. చిరంజీవిగారు పిల్లలతో చేసే సీన్స్ చాలా క్యూట్గా, నవ్వు తెప్పించేలా వచ్చాయి. ఎమోషన్స్ కేవలం కామెడీయే కాదు, విడాకులు అనే కాన్సెప్ట్ మీద చిరంజీవిగారు చెప్పే డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ చాలా సెన్సిబుల్గా, హార్ట్ టచింగ్గా ఉన్నాయి. ప్రతి సినిమాకి కొన్ని మైనస్లు ఉంటాయి కదా, ఇందులో కూడా ఉన్నాయి. రొటీన్ స్టోరీ, కథలో కొత్తదనం ఆశించి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. ఇది పక్కా రొటీన్ ఫ్యామిలీ డ్రామా. అనిల్ రావిపూడి సినిమా అంటే లాజిక్లు వెతకూడదు. ఇందులో కూడా అంతే. కొన్ని సీన్స్లో లాజిక్ అస్సలు ఉండదు, జస్ట్ నవ్వుకోవాలి అంతే. వీక్ విలన్ పవన్ కళ్యాణ్ ఓజీలో విలన్గా చేసిన సుదేవ్ నాయర్ ఇందులో ఉన్నారు, కానీ ఆయన పాత్ర చాలా వీక్గా ఉంది. ఫ్యామిలీ డ్రామా ఎక్కువైపోయి విలనిజం తేలిపోయింది. సెకండ్ హాఫ్ లాగ్, ఫస్ట్ హాఫ్ ఉన్నంత రేసీగా సెకండ్ హాఫ్ లేదు. కొన్ని సీన్స్ రిపీట్ అయినట్టు, సాగదీసినట్టు అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ముగించేశారు. ఓవరాల్గా చెప్పాలంటే మన శంకరవరప్రసాద్ గారు ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు లాజిక్లు పక్కన పెట్టి మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి చిరంజీవిగారి వింటేజ్ గ్రేస్ చూడటానికి వెళ్తే ఈ సినిమా మీకు ఫుల్ మీల్స్ పెడుతుంది. సంక్రాంతికి వస్తున్నాం లాగే ఇది కూడా జస్ట్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి తీసిన సినిమా. కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన సినిమా ఇది. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించడం పక్కా. ఇది ఫ్రెండ్స్ మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ.
మీలో ఎంతమంది సినిమా చూశారు? అలాగే ఈ సంక్రాంతికి మీరు ఏ సినిమాకి ఓటు వేస్తున్నారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.